ఎన్ని రకాల వ్యవహారాలు నడవాలో అన్నీ నడుస్తూనే ఉన్నాయి. ప్రతిదీ ఒక రాజకీయం చేసుకున్నటువంటి తండ్రి కొడుకులను చూస్తే నవ్వుతున్నారు అందరూ. జనంలోకి వెళ్ళి అడగండి, వీళ్ళని చూస్తే ఒక జోకర్ లాగా తయారైపోయారు. ఎందుకంటే ఏ తల్లిని అయితే వీళ్ళు ఘాటుగా విమర్శించారో, ఆమెకు లేనిపోని అన్ని అంటగట్టారో, వీళ్ళు ఐటీడీపీలో ఆమెను హీనంగా చిత్రించి చూపించారో, అట్లాంటి తల్లికి వీళ్ళు విశేష చెప్తారట. ఏంటి అసలు ఈ దరిద్రపు రాజకీయం? తండ్రి అనుకుంటే తండ్రిని మించినటువంటి కొడుకు తయారైపోయాడు. ఎంత నీచమైన రాజకీయం వాళ్ళకి అర్థమై చావటల్లా అసలు. అది గమ్మత్తు. ఎట్లా దిగజారిపోతున్నారో, రోజు రోజుకి ఎంత పతనం అవుతున్నారో అంటే దీన్ని బట్టి చూస్తే అర్థమవుతా ఉంది ఏంటంటే వాళ్ళకి ఎంత బలహీనైపోతున్నారో పొలిటికల్గా. ఇక అసలు గెలవం అనేది ఎప్పుడో మొన్న కూడా గెలిచి వచ్చింది లేదు కదా. మొన్న ఎలక్షన్లో కూడా ఎట్లా గెలిచారో అడ్డదారిలో. ఎందుకంటే చంద్రబాబు అంటేనే అడ్డదారి రాజకీయం అనేది అందరికీ తెలిసిన విషయమే. అట్లాంటిది వీళ్ళు ఒకటి ఇక అసలు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సబ్జెక్టు మీద మాట్లాడుతున్నారు. మావిగాని తీసుకొచ్చారు ప్రతిపాదన. మీరు లక్షల కోట్లు తీసుకుపోయి అమరావతి భూముల్లో పోసే బదులు ఇదిగో మంచి రాజధాని తొందరలోనే ఓ 10,000 కోట్లు 20,000 కోట్లు ఖర్చు పెడితే ఒక మంచి రాజధాని మనకు వస్తుంది. ఇది మంచి ఆలోచన. మీరు చూడండి, ప్రజలు బాగుండాలంటూ 60 లక్షల మంది జనాలు ఉన్నారు. అదేవిధంగా మంచి కారిడారు, అక్కడిని పోర్ట్ నుంచి ఇక్కడ గుంటూరు వరకు కూడా మంచి రైల్వే స్టేషన్లు ఉన్నాయి, బస్ స్టాండ్లు ఉన్నాయి, అలాగే ఎన్హెచ్ రోడ్డు ఉంది. ఇన్ని సౌకర్యాలు ఉన్నటువంటి తీరం ఉంది, సముద్ర తీరం ఉంది. ఉన్నటువంటి ఈ ప్రాంతం తొందరగా డెవలప్ అవుతుందని చెప్పి సలహా చెప్తే ఆ విషయం తప్ప, అది తప్ప అన్ని విషయాలు మాట్లాడేస్తూ ఉన్నారు. ఏదేదో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఇక ఈ కొడుకు ఎట్లాంటి వాడో అందరికీ తెలిసినటువంటి విషయమే. అలాంటి ఓ పనికిమాలాన్ని తీసుకొచ్చి ముఖ్యమంత్రిని చేయటం కోసం ఆయన ప్రమోట్ చేసుకునే పనిలో భాగంగా పిచ్చి పిచ్చి పనులన్నీ కూడా చంద్రబాబు చేస్తున్నాడు, అతని కొడుకు కూడా చేస్తున్నాడు. అసలు పిచ్చి పనుల్లో కల్లా పిచ్చి పని ఏంటంటే మొన్న విజయమ్మ గారికి పుట్టినరోజు ఆయన శుభాకాంక్షలు పంపటం. ఏంటి అసలు ఇది? ముందు నీ కుటుంబం ఏంటో చెప్పయ్యా లోకేష్. నువ్వెంత, నీది ఏమిటి అసలు? జగన్ ముందు నీ స్థాయి ఎంత? ఒక్కసారైనా నువ్వు ఆలోచించావా? జగన్ ఎక్కడ ఒంటరిగా ఒంటి చేత్తో నిలబడి కష్టాలను ఎదిరించి మీ బాబు ఆయన జైలు పంపిస్తే 16 నెలలు మౌనంగా భరించి బయటికి వచ్చి మళ్ళా ప్రజల్లోకి వెళ్ళి ప్రజాభిమానంతో ఒంటిగా గెలుచుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఎక్కడ? ఈవీఎంల సాయంతో మరి అడ్డదారిలో గెలిచినటువంటి నువ్వే ఇక్కడ. ఓడిపోయిన వాళ్ళ క్రిందే లెక్క. అసలు మీకు ప్రభుత్వం క్రింద లెక్కే రాదు నిజంగా ప్రజాస్వామ్యబద్ధంగా చూస్తే. అట్లాంటి నువ్వేదో పెద్ద రాజకీయం చేస్తున్నట్టు. జగన్ గారి కుటుంబం మీకు ఎందుకయ్యా బాబు? నీ కుటుంబం సంగతి చెప్పండి ముందు. మీ కుటుంబ పరిస్థితి ఏమిటి అసలు? మీ మేనత్తలను ఎప్పుడైనా నువ్వు చూసావా సరిగా? నాకు తెలిసి ఎప్పుడు మీ అమ్మకి మీ నాన్నకి పెళ్ళైన కొత్తలో వాళ్ళు ఒక్కసారి ఇంటికి వచ్చినట్టు గుర్తు. అది మీ తాత మీ అమ్మమ్మ కూడా, అమ్మమ్మ కాదు నాయనమ్మ, వాళ్ళు ఒక్కసారి వచ్చినట్టు గుర్తు నాకు. అంతకు మించి నేను ఏనాడు కూడా వాళ్ళని చూడలా. మరి సొంత కుటుంబం పేదవాళ్ళని చెప్పి, వాళ్ళది పూరిళ్ళని చెప్పి, మరి అదేవిధంగా 2 ఎకరాలు అతి పేదవాళ్ళని చెప్పి వాళ్ళని దూరంగా పెట్టినటువంటిది మీ అమ్మ. ఎందుకంటే మీ నాన్నకన్నా తల్లిదండ్రులు అలాగే తోడబుట్టిన వాళ్ళని చూడటానికి కూడా అతను దొంగచాటుకి వెళ్ళేవాడు. మీకు తెలుసా లోకేష్? నీకేమి తెలియదు, నేను చెప్తా విను మీ చరిత్ర అంతా కూడా. ఆయన మినిస్టర్గా ఉన్నప్పుడే పెళ్ళైపోయిన తర్వాత దొంగచాటుగా వాళ్ళని చూడటానికి వెళ్ళేవాడంటే నువ్వు అర్థం చేసుకో. అంటే మీ అమ్మ ఎంత కంట్రోల్ పెట్టిందో ఆ కుటుంబం అంటే వాళ్ళకి. మీ అమ్మకి ఎంత రోతో, ఎంత అసహ్యమో ఇంకా చాలా ఉన్నాయి చెప్పాలంటే కూడా. అసలు అట్లా ఆ కుటుంబాన్ని ఒక్కసారి కూడా భోజనానికైనా పిలిచిందా మీ అమ్మ? ఏ రోజు పిలవలా. అదేవిధంగా వాళ్ళ ఆడపడుచులకి ఎప్పుడైనా సరే గౌరవ మర్యాదలు చేశారా? చేయలా. అట్లాంటి మీరెళ్ళి జగన్ ఫ్యామిలీకి వాళ్ళకి విశేష చెప్పడం ఏంటయ్యా? నువ్వు ఏదో అన్నట్టుగా గురివిందగించి తన నలుపెరగదన్నట్టుగా మీ క్రింద ఇన్ని పెట్టుకోని విషయాలు నువ్వు వచ్చి పెద్ద ఏదో ఆ ఫ్యామిలీని ఉద్ధరిస్తున్నట్టు, వాళ్ళకేదో జగన్ గారు వాళ్ళ అమ్మని ప్రేమించినట్టు, వాళ్ళ చెల్లిని ప్రేమించినట్టు, మీరేదో తెగ ఇరగబడిపోయి మీ నాన్న మీ అమ్మ మీ కుటుంబాన్ని తెగ ప్రేమించినట్టు. ఎందుకయ్యే బిల్డప్లన్నీ కూడా? ఎవరిని మోసం చేయాలని జనాలకి తెలియదు అనుకున్నారా? అసలు అన్నిటినీ మించి మీ కుటుంబంలో గొడవలు తెలియదా? ఎంత భయంకరంగా అత్తాగోడలది అనుకున్నారో తెలియదా? మీ భార్యాభర్తలది అనుకున్న విషయం తెలియదా? అధికారం కోసం ఇప్పటికీ మీ నాన్నే, మీ అమ్మ, నువ్వు,
మరి మీ భార్య ముగ్గురు కలిసి ఎంత సతాయిస్తున్నారో లోకానికి తెలియదు అనుకున్నారా? మరి ఇన్ని పెట్టుకొని నువ్వేంటయ్యా పోయి ఆమెకి చెప్పేదేంటి? నువ్వెవడు వస్తువు చెప్పడానికి? ఆమెకి నీకు సంబంధం ఏంటి? ఎప్పుడన్నా చెప్పావా ఇంతకుముందు? ఆమెనే కదా, ఆమె పాత్రనే కదా ఇష్టం వచ్చినట్టు మాట్లాడావు నువ్వు. ఎంత భయంకరంగా మీ ఐటీడీపీలో ఆమె క్యారెక్టర్ అసాసినేట్ చేయలేదా? ఇదే షర్మిల క్యారెక్టర్ అసాసినేట్ చేయలేదా? దిక్కుమాలినటువంటి ఈ చెల్లెళ్ళు వీళ్ళంతా కూడా ఈ విధంగా వ్యవహరిస్తూ ఉంటే ఈ నిజంగా ఒక రాజకీయాలకి కుటుంబాలకు కూడా మచ్చే వీళ్ళు. అంత అమ్ముడు పోతే పోండి, కానీ ఈ విధంగా సొంత కుటుంబాన్ని బజార్ని వేసుకునే ఒక దౌర్భాగ్య పరిస్థితి షర్మిల చేస్తూ ఉంది. ఆవిడకి ఒత్తాసుగా మీరు నిలబడ్డారు. ఆ కుటుంబాన్ని చీల్చింది మీ నాన్న, అందరికీ తెలిసినటువంటి విషయమే. కానీ ఎదుటి కుటుంబాలను చీల్చి మీరేదో సాధిస్తారనుకుంటే ప్రజల్లో మీరు మరింతగా పలచనైపోతున్నారనే విషయం అందరూ, అది మీకు తెలియట్లా, మీకు తెలియదు కూడా. ఎందుకంటే మీ ఇది ఉంది కదా, మీ మీడియా ఉంది కదా, మీ పచ్చ మీడియా, మీ కళ్ళకు గుడ్డలు కప్పేసి పూర్తిగా గంతలు కట్టేసి అదిగో జనాలు మిమ్మల్ని అంత మెచ్చుకుంటున్నారని మీడియా చూపించడం వల్ల మీరు గుడ్డి వాళ్ళలాగా ప్రవర్తిస్తూ ఉన్నారు. విజయమ్మ గారికి మీకు సంబంధం ఏంటి? షర్మిలకు మీకు సంబంధం ఏంటి? రాజకీయంగా షర్మిలాను విడదీశారు. మీ పలుకుబడితో కాంగ్రెస్లోనూ మీ నానే ఉంటాడు, ఇటు బీజేపీలో మీ నానే ఉంటాడు, కమ్యూనిస్టుల్లో మీ నానే ఉంటాడు. ఎందుకంటే ఆయన ఒక సిగ్గుమాలిన రాజకీయం కనుక, ఆయనకి ఏ రాజకీయం ఇంకేమీ విలువలే లేనటువంటి వ్యక్తి కనుక అన్ని పార్టీలతో సంబంధం పెట్టుకుంటాడు. ఒకవైపు పార్లమెంట్లో బిల్లు వ్యతిరేకంగా మహిళలకు వస్తే మీ ఆడవాళ్ళు, మీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలంతా పోయి రేవంత్ రెడ్డిని కలుస్తారు. ఎవరు ఎగనెస్ట్గా బిల్లుకు వ్యతిరేకంగా చేశారో వాళ్ళతో పోయి చేయగలుగుతారు. ఏమిటిది? ఇదా మీ దరిద్రపు రాజకీయం? ఇంత విలువలు లేనటువంటి నీచ రాజకీయాన్ని చేస్తే మీరు ఏదో జగన్మోహన్ రెడ్డి గారు కుటుంబంలో చిచ్చు పెట్టాలని చేసి చిచ్చు పెట్టారు కూడా. మీరు అన్నా చెల్లెళ్ళని విడదీసిందే మీరు. అట్లాంటి మీరు ఈరోజు విజయమ్మ గారికి పాపం శుభాకాంక్షలు చెప్తావు. పెద్ద లోకేష్, నువ్వు ఒక పెద్ద లీడర్వి, నువ్వు ఒక పెద్ద మేధావంతుడివి, నీకు అంత స్థాయి కూడా ఉందా? అసలు ఆ కుటుంబానికి శుభాకాంక్షలు చెప్పే స్థాయి కూడా నీకుందా? అలా చెప్పే బదులు ఒక్కసారి మీ మేనత్తలకి చూడు, ఒక్కసారి మీ అత్తలు ఎక్కడున్నారో చూడు, వాళ్ళ పిల్లలు ఎక్కడున్నారో చూడు, వాళ్ళని ఆదుకోవటానికి ప్రయత్నం చేయండి. సొంత బాబాయ్ కదా, ఆయనకి సీట్ ఇవ్వటానికి కూడా మీ నాన్న ఆ రోజుల్లో అసలు రానివ్వకుండా చేస్తే ఎన్టీఆర్ గారు పిలిచి సీటు ఇస్తే ఆయన పోట్లాడాడు కూడా. ఏంటి ఆయనకి ఎందుకు ఇస్తారు సీటు అని చెప్పి. అయినా సరే ఎన్టీఆర్ గారు చిన్నాల్లుడు అని చెప్పి అభిమానంతో సీటు ఇస్తే గెలిచి వచ్చాడు బ్రహ్మాండంగా. ఆ మాట ఆయన ఎన్నోసార్లు చెప్పాడు రామ్మూర్తి నాయుడు వేదికల మీద. మా అత్త మా మామ ఇద్దరు కలిసి నాకు న్యాయం చేశారు, అత్త అంటే నేను, అట్లా న్యాయం చేశారు, మాకు సీట్ ఇచ్చారని చెప్పి ఆయన గర్వంగా చెప్పుకున్నాడు. అట్లాంటి సొంత కుటుంబానికే ద్రోహం చేసుకునేటువంటి మీరు జగన్ కుటుంబాన్ని గురించి మాట్లాడతారా? ప్రతిరోజు ఇదేనా? గొడ్డలి ఏ గొడ్డలయ్యా? సిబిఐ చాలా స్పష్టంగా, సుప్రీంకోర్టు స్పష్టంగా జగన్మోహన్ రెడ్డికి ఆయన భార్యకి ఏ సంబంధం లేదంటే మీరు చేసే ఏదో పని ఏంటయ్యా? ప్రతిరోజు కూడా గొడ్డలి పార్టీ. ఇదే మీ బతుకులు పాడుగాను. ఇంత నీచ బతుకులు ఎందుకయ్యా? ఎందుకంటే ఏదన్నట్టు ఉన్న 4 రోజులు ఒక మంచి పేరుతో బతకాలి జగన్మోహన్ రెడ్డి లాగా. ఆయన కుటుంబ గౌరవం ఎక్కడ? నీ కుటుంబ గౌరవం ఎక్కడ? ఆ రోజుల్లో నేను ఒక్క మాట అడుగుతాను చంద్రబాబు నాయుడు, నువ్వు అడ్డదారిలో ఇక్కడ హైటెక్ సిటీ కట్టేటప్పుడు దాని ముందు ఉండేటువంటి ల్యాండ్స్ అన్నీ కూడా ఆక్యుపై చేశావు. డాగా వాళ్ళని నీ ఫ్రెండ్స్ అందరినీ కూడా ఏమో ఉంటే ఆ రోజుల్లో ఆ ల్యాండ్ మరి వదిలేయాలిగా. మీ తమ్ముడు అప్పుడు మీ అమ్మ వాళ్ళంతా పేదవాళ్లే కదా. మీ నాన్న పాపం ఆ 2 ఎకరాల పొలంలోనే కదా కష్టపడి పనిచేసుకుంటా ఉన్నాడు. అంత ప్రేమ ఉన్నవాడు అయితే ఆ ల్యాండ్ వాళ్ళకు వదిలేసి ఉంటే వాళ్ళు బాగుపడి ఉండేవాళ్ళు కదా. మీ పాడు బుద్ధి చెప్తున్న కుటుంబం పట్ల మీ మొదటి నుంచి కూడా మీకు ఏమాత్రం కూడా ప్రేమాభిమానాలు లేనటువంటి మీరు ఈరోజు ఇతరుల మీద ప్రేమ చూపిస్తారా?